మినిస్టర్ ఇందాకే ఫోన్ చేశాడు. నువ్వు కేడి అనవసరంగా వాళ్ళ అబ్బాయిని టార్గెట్ చేశారని, మానసికంగా హింసిస్తున్నారని చెప్పి కంప్లైంట్ చేశారు. సరైన ఆధారాలు లేకుండా, వారెంట్ లేకుండా ఇంకొకసారి అవినాష్ని గాని వాడి ఫ్రెండ్స్ని గాని టచ్ చేస్తే మీ ఇద్దరి మీద అఫీషియల్ గా కంప్లైంట్ చేస్తానని చెప్పాడు. తప్పు జరుగుతుంది సార్. కళ్ళ ముందు అన్యాయం జరుగుతున్నా అడ్డుకోలేకపోతున్నాం. కృష్ణమూర్తి గారు చెప్పినట్టు నా ఒంటి మీదున్న కాకి ఆ ఖద్దర్ కోసమే పనిచేస్తుందేమో అని భయంగా ఉంది. ఆ ముగ్గురు మృగాలు మా ముందే ధైర్యంగా ఆ అమ్మాయిని మానభంగం ఎలా చేశారో, ఎలా హింసించారో, ఆ ఇద్దరిని యాక్సిడెంట్ చేసి ఎందుకు చంపారో గర్వంగా చెప్పారు సార్. వేసుకున్న యూనిఫామ్ కి, చేస్తున్న డ్యూటీకి నేను అన్యాయం చేయలేను సార్. తప్పని తెలిసిన పైనుంచి వచ్చిన ప్రెజర్స్ కి నేను వాణ్ణి వదిలేయమని చెప్పాను. వాళ్ళు చేసిన తప్పుకి శిక్ష పడాలి జడే. పడేలా చెయ్యాల్సిన బాధ్యత మానదే. రేపు ఆఫీస్కి రండి. ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో డిస్కస్ చేద్దాం. ఓకే సార్. ఎవర్రా మీరు? వైఫై చెక్ చేయడానికి వచ్చాం మేడం. నా రూమ్ డోర్ దగ్గర మీకేం పని? చెప్పరా. నిషి వాయిస్ లో ఉంది. అవును, ఎవరితోనూ గొడవ పడుతున్నట్టుంది. వెళ్ళి చూద్దాం పదండి. ఆ చూపేంట్రా, అడుగుతున్నాను కదా. నా డోర్ దగ్గర నిలబడి ఏం చేస్తున్నారు? ఏమేం నిషి? నేను బట్టలు మార్చుకుంటుంటే వీళ్ళు డోర్ దగ్గర నిలబడి రేయ్, నీకు అక్కడేం పని రా? ఎందుకు వెళ్ళారా డోర్ దగ్గరికి? సార్ మేము వైఫై వైర్ చెక్ చేయడానికి వెళ్తున్నాం అంతే. మేడం మమ్మల్ని ఆ టైంకి అక్కడ చూసి తప్పుగా అర్థం చేసుకున్నారు అంతే. ఏంట్రా తప్పుగా అనుకునేది? మీరెవరో తెలుసు కూడా ఎవరైనా అలా చేస్తారా సార్? నిజంగా ఇది తెలియకుండా జరిగిన పొరపాటే సార్. నమ్మండి సార్, ప్లీజ్ సార్. ఆడపిల్లల ముందు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ఇది కావాలని చేసింది కాదు, పొరపాటు అని నమ్ముతున్నాం కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని వదిలేస్తున్నాం. వదిలిపెట్టదు బావా, కానీ ఇప్పుడు కాదు. ఈ ఇంట్లో జేడీకేడీలు ఉన్నారు. అవును మామ, వాళ్ళు ఎంత అండర్ కవర్ కాప్స్ అయినా ఫ్యామిలీ జోలికి వస్తే వదిలిపెట్టరు. అయితే వాళ్ళిద్దరూ లేని టైం చూసుకుని అటాక్ చేయొచ్చు కదా? చెయ్యొచ్చు. అప్పుడు దాని పొగరంతా అణిగిపోయేలా గట్టిగా రివెంజ్ ప్లాన్ చేద్దాం. ఆ సుమా కంటే 10 రెట్లు ఎక్కువ టార్చర్ చేద్దాం బావా. అవును, దానికంటే దీన్ని హింసించి చంపాలి. నన్నే కొడతావే, నిన్ను వదిలిపెట్టను. జేడీకేడీలు ఎవరో తెలిసిపోయింది కదా, ఇప్పుడే వెళ్ళి ప్రపంచానికి చెప్పేయచ్చు కదా. అలా చేస్తే వాళ్ళకి నష్టం జరుగుతుంది, కానీ మనకి లాభం జరగదు. మరి ఇప్పుడు ఆ ఫొటోస్తో ఏం చేస్తావు? ముందు ఇద్దరి ఫొటోస్తో మంచి పోస్టర్ రెడీ చేయించి జేడీకి పంపించి డీల్ మాట్లాడతా. జేడీని నన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తా. నా కోసం పనిచేసే పోలీస్ని చేస్తా. మొత్తానికి జేడీని నా చెప్పు చేతల్లో పెట్టుకుంటా. సరే బావా, రా బయలుదేరదాం. జగదాత్రి, పోయి దుప్పటెట్టుకురాపో. సరే చిలకమ్మ. అదేంటి పరిచయం ఉన్నట్టు పేరు పెట్టి అలా పిలుస్తున్నావు? పని మనిషికి అంత చొరవేంటి? అంటే చిలకమ్మ మా స్కూల్లో చాలా రోజుల నుంచి పనిచేస్తుంది కదా, దాత్రితో చాలా క్లోజ్ అయిపోయింది. అందుకే చనువుతో పిలిచింది. అంతే అంతే. కూసింత పసుపు, కూసింత కర్పూరం వేశాను. బాబుగారు మీరండి.
ఆవిరి పడుతురు గాని రండి లేకండి రండి ఏయ్ ఏయ్ కూకోండి కూకోండి అమ్మి దుప్పటవు అబ్బా చాలా ఘాటుగా ఉంది, ఊపిరి పీల్చుకోవడానికి కూడా కష్టంగా ఉంది. మొదట్లో అట్టాగే ఉంటది బాబు గారు, మీరు పట్టండి చెప్తాను. ఆ, అబ్బా ఇట్ట తీస్తా ఉంటే ఘాటంతా పోతది. మీరున్నాడు బాబు గారు, నేను చూపిస్తాను ఎట్ట పట్టాలో. రండి. బాబు గారు ఇదిగో నేను చూపిస్తా చూడండి. గుండెల నిండా మెల్లగా పీల్చుకొని అలా నెమ్మదిగా వదిలేయండి. రండి బాబు గారు, చేయండి, పీల్చండి పీల్చండి. కొంచెం ఘాటున్నా పర్లేదు బాబు గారు, పీల్చండి. ఆ ఘాటు వల్లే మనకు తగ్గేది. పీల్చండి బాబు గారు. ఏ చిలకమ్మా, ఏం చేస్తా ఉండవే నువ్వు? బెడ్షీట్లు దూరుండవేంది? బాబు గారికి ఆవిరి ఎట్ట పట్టాలో నేర్పిస్తున్నానమ్మగారు. బాబు గారు బాగా పీల్చండి, గట్టిగా పీల్చండి. పీల్చండి, గుండె నిండా పీల్చండి. ఏమైతా ఉండదు జగదాత్రి? ఏంది ఈ అమ్మ చేస్తా ఉండేది? ముందు చిలకమ్మని బయటికి రమ్మను. ఎందుకు పిన్ని అంత టెన్షన్ పడుతున్నారు? ఆస్తమా తగ్గించడానికి చిలకం ఏదో చేస్తుంది కదా, చేయనివ్వండి.